నియోజకవర్గంలో ఫ్యాన్ పార్టీ నుంచి కీలక నేతలు ఎందుకు గుడ్ బై చెబుతున్నారు? వరుసగా 2 సార్లు గిరగిర తిరిగిన ఫ్యాను మూడోసారి ఎందుకు డీలా పడుతుంది? ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ప్రజలను ఆకట్టుకున్న ఆ నేత అధికార పార్టీ ఎమ్మెల్యేగా ప్రదర్శించిన అహంకారమే వైసీపీ బలహీనపడడానికి కారణమా? కీలక నేతలను వైసీపీలోకి వచ్చిన వారే వారి ప్రభావం ఆ స్థాయిలో ఎందుకు కనిపించడం లేదు? నియోజకవర్గంలో జరిగిన అన్యాయాలను, అక్రమాలను ప్రశ్నించిన పాత్రికేయులపై దాడి చేయించడం ఆ నేతపై వ్యతిరేకతకు ఆజ్యం పోసిందా? మేకవన్నిన పులిలాంటి ఆ నేత నైజాన్ని ప్రజలు గ్రహించారా? హ్యాట్రిక్ మాట దేవుడెరుగు, రాజకీయ సమాధికి ఇటుకలు పేరుస్తున్నారా? ఎవరా నేత? ఆ నేత హ్యాట్రిక్ విజయాన్ని అడ్డుకుంటున్న పరిస్థితులేంటాయి? తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట లాంటిది. గతంలో కాంగ్రెస్ పార్టీని ఆదరించిన కావలి ప్రజలు 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ కు జై కొట్టారు. 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులుగా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రజలతో మమేకమైనటువంటి తీరు, వారి స్పందన నచ్చి 2019లో సైతం రామిరెడ్డి విజయానికి కృషి చేశారు. ఇదిలా ఉంటే ప్రతిపక్ష శాసనసభ్యులుగా ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్న బెంగుళూరు రెడ్డి గారు 2019 వైసీపీ అధికారంలోకి రాగానే అధికార పార్టీ ఎమ్మెల్యేగా తన సహజ సిద్ధమైన అవినీతి, అక్రమాల చిప్ ను ఓపెన్ చేశారట. 2009లో ప్రతాప్ కుమార్ రెడ్డి రాజకీయ అరంగేట్రం నుండి కృషి చేసిన అనేక మందిని పక్కకు నెట్టి లెక్కాచారం సాయంత్రానికి తెచ్చిచ్చే కేవలం 4-5గురికి మాత్రమే అవినీతి సామ్రాజ్యాన్ని అప్పగించారట. సారువారి చిత్రాలను దశావతారం సినిమాలో కమల్ హాసన్ నటనను చూసిన వైసీపీ కీలక నేతలు ఒక్కొక్కరుగా అక్కడి నుండి జారుకుంటున్నారట. టీడీపీ కావ్యకృష్ణారెడ్డి లాంటి గట్సున్న నేతకు టికెట్ ఇవ్వడంతో మా మద్దతు సైకిల్ కే అంటూ నియోజకవర్గంలో సైకిల్ స్పీడును అమాంతం పెంచేశారట. గత కొద్ది రోజుల క్రితం ఆర్యవైశ్యుల్లో కీలక నేత శ్రీరామ్ మాల్యాద్రి పార్టీ మారుతున్నారని తెలుసుకున్న ఎమ్మెల్యే దంపతులు 3 పర్యాయాలు వారి ఇళ్లకే వెళ్లి ప్రాధేయపడ్డా మాల్యాద్రి కావ్యకే నా మద్దతు అని తేల్చేశారట. నియోజకవర్గంలోని విజయావకాశాలను నిర్ణయించే కీలక సామాజిక వర్గాలైన గంగపుత్రులు, కాపులు, ఆర్యవైశ్యులు, మెజారిటీ బీసీలు ఫ్యాన్ కు గుడ్ బై చెప్పి కావ్యకు జై కొడుతున్నారట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట లాంటి ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, క్రిస్టియన్ మైనారిటీల్లోని కీలక వ్యక్తులు కొందరు బహిరంగంగానే, మరికొందరు అంతర్గతంగా పసుపు దళానికి మద్దతు తెలపడం రాజకీయ విశ్లేషకులకు అంతుపట్టడం లేదట. బీదా మస్తాన్ రావు, కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి వంటి ప్రజలతో సత్సంబంధాలు కలిగిన కీలక నేతలు వైసీపీ కోసం శ్రమ పడుతున్నప్పటికీ ప్రతాప్ కుమార్ రెడ్డి వల్ల గాయపడ్డ కుటుంబాలకు చికిత్స చేయడం వారి వల్ల కూడా కావడం లేదట. కొందరు గ్రామస్తులు, నేతలు బీదా విష్ణువులకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారట. ప్రతాప్ రెడ్డి వల్ల మీరు ఇబ్బంది పడ్డ సందర్భాలు ఉన్నాయి, దయించి మమ్మల్ని అర్థం చేసుకోండి అంటూ సున్నితంగా వారి ప్రతిపాదనను తిరస్కరిస్తున్నారట. మేకవన్నె పులిలాంటి ప్రతాప్ కుమార్ రెడ్డి నైజాన్ని గ్రహించిన మండల, గ్రామ, వార్డు స్థాయి నేతలు సైకిల్ విజయంలో నా పాత్ర ఉందనిపించుకునేందుకు తహతహలాడుతూ టీడీపీలో చేరిపోతున్నారట. హ్యాట్రిక్ విజయం సాధించి మంత్రిని కాబోతున్నారని ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రకటనలు వింటున్న నియోజకవర్గ ప్రజలు హ్యాట్రిక్ మాట దేవుడెరుగు, మీకు రాజకీయ సమాధి కట్టేందుకు ఇటుకలు పేరుస్తున్నామంటూ బహిరంగంగానే చర్చించుకుంటున్నారట. ప్రధానంగా మత్స్యకార గ్రామాల్లో స్పందన చూస్తుంటే నాటి జక్కా వెంకయ్యకు ఉన్న ఊపు కనిపిస్తుందంటూ రాజకీయ విశ్లేషకులు లెక్కలు కడుతున్నారట. వైసీపీ కంచుకోటలో ఫ్యాన్ రెక్కలు విరిగితే ప్రతాప్ కుమార్ రెడ్డి స్వయం కృతాపరాధమే అంటున్నారు. ఫ్యాన్ హోరా, సైకిల్ స్పీడా తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.